నమస్తే అందరికీ తెలుగు వంటకాల రుచిని పంచుకుందాం వచ్చేయండి। ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి। ఈ చికెన్ ఫ్రై పప్పు రసం పచ్చడి కాంబినేషన్లో చాలా బాగుంటుంది। ఒకసారి ట్రై చేయండి। ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి। మసాలా దినుసుల్ని వేసుకొని ఇవి వేగాక ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి। ఈ ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేగాక ఒక టమోటాని కూడా కట్ చేసి వేసుకోవాలి। 2 పచ్చిమిర్చిని వేసుకొని టమోటా మెత్తపడేంత వరకు వేయించుకొని 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి। శుభ్రంగా వాష్ చేసుకున్న 1/2 కిలో వరకు చికెన్ని వేసేసుకొని ఈ మసాలాలన్నీ ఈ చికెన్కి పట్టేలాగా కలుపుకుందాము। నేను ఈ చికెన్లో వాటర్ అనేది పోయనండి। చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుంది। రుచికి సరిపడినంత సాల్టు చిటికెడంత పసుపుని కూడా వేసుకొని ఈ ఉప్పు పసుపు ఈ చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటే చికెన్ ఫ్రై గుమగుమలాడిపోతుందండి। మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని మూత ఉంచి 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది। ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి। మనకి చికెన్ అనేది బాగా ఉడికిపోయింది। మీరు కావాలంటే మధ్య మధ్యలో కలుపుకోవచ్చు। 1 స్పూన్ గరం మసాలా 1 స్పూన్ చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ మసాలాలు ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ కారాన్ని కూడా వేసుకొని ఈ కారం పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి। ఈ కారం వేసుకున్న తర్వాత చికెన్ కలర్ అనేది చాలా బాగుంటుంది। కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే గుమగుమలాడే చికెన్ ఫ్రై అనేది రెడీ అండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। బాయ్ అండి।